అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఈ వాస్తు విషయాల్లో తెలుసుకోవాల్సింది టాపిక్ ఏమిటంటే గుమ్మాలు కిటికీలు ఎలా పెట్టాలి. అంటే చాలామంది కొన్ని చోట్ల నేను చూశాను, చాలామంది చాలా వాస్తుకి విరుద్ధంగా పెడుతున్నారు. అయితే అవి అలా పెట్టకూడదు. అవి ఎలా పెట్టాలి అంటే కొంతమంది తూర్పు ఉందనుకోండి, తూర్పు సెంటర్లో పెట్టేస్తున్నారు, ఇలా సెంటర్లో పెట్టేస్తున్నారు ద్వారం. దానికి తూర్పు సెంటర్లో పెడుతున్నారంటే అది ఎక్కడికి వచ్చిందో చూసుకోవట్లేదు వాళ్ళు. అదేవిధంగా ఉత్తర ఈశాన్యం కూడా అక్కడ ఏం చేస్తున్నారు, ఉత్తర ఈశాన్యం ఉత్తరంలో సెంటర్లో పెట్టేస్తున్నారు డోరు. అది ఎక్కడికి వెళ్ళింది, అసలు ఏ వైపుకి వెళ్ళింది? అది ఉత్తరంలో పెట్టేది వాయువులోకి వెళ్ళిందా, లేకపోతే తూర్పులో పెట్టేది ఆగ్నేయానికి వెళ్ళిందా అనేటటువంటి అది వాళ్ళు చూసుకోవట్లేదు అనమాట. అంచేత ఇప్పుడు దాని గురించి మనం ఆలోచిద్దాం. అసలు ఎలా పెట్టాలి, ఎక్కడ గుమ్మాలు ఉండాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు. అయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనం తూర్పుకు ఉన్నటువంటి దాని గురించి మనం మాట్లాడదాం. తూర్పుకు ఉండేటటువంటి ఇల్లు గురించి మనం చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ లోపల ఇదే హౌస్ అనుకుందాం. లోపల ఈ హౌస్ గురించి ఇప్పుడు మనకేమీ అక్కర్లేదు, మనం ఇప్పుడు గుమ్మాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఇక్కడ ఉత్తరంలో మీరు చూడండి, ఇక్కడ ఉత్తరంలో సెంటర్ చేసాం. ఇక్కడ అలాగే తూర్పును కూడా సెంటర్ చేసాం, ఇక్కడ కూడా సెంటర్ చేసాం. ఈ సెంటర్ చేసినప్పుడు మెయిన్ ద్వారం సింహద్వారం ఎలా పెడుతున్నారంటే ఇక్కడ పెడుతున్నారు. ఇలా సింహద్వారం పెట్టేస్తున్నారు, ఇలాగ నడిచి వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ ఏమైంది ఇప్పుడు దీని ప్రకారం, ఇది ఈశాన్యం అయింది, ఆగ్నేయం, అలాగే నైరుతి, వాయువ్యం. ఇప్పుడు ఈ గుమ్మం ఎక్కడికి వచ్చింది? తూర్పులో కాకుండా, సెంటర్ నుంచి కాకుండా ఆగ్నేయం వైపు జరిగిందనమాట. మరి ఆగ్నేయం వైపు పెట్టవచ్చా? మరి చాలా తప్పు. ఆగ్నేయంలోంచి గుమ్మం అసలు ఇక్కడి నుంచి ఇటు ఏమి రాకూడదు, అటే పెట్టుకోవాలి ఎంతసేపు గుమ్మం. అంచేత గుమ్మం ఎక్కడ ఉండాలంటే ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోవాలి. మీరు గుమ్మం పెట్టుకోవాలంటే పెట్టుకొని ఇక్కడి నుంచి నడవాలి. సరే, ఇదొకటి. ఈ గుమ్మం సెంటర్లో పెట్టారు కదా, చాలామంది ఏం చేస్తున్నారంటే, అంటే వాస్తురీత్యా కొంతమంది ప్లాన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ ఇంకోటి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈశాన్యంలో గుమ్మం పెట్టుకోమంటున్నారు. ఓకే, బాగానే ఉంది. మరి ఈశాన్యంలో గుమ్మం పెట్టుకుంటే కొంతమంది ఇక్కడ పెట్టేస్తున్నారు, తీసుకొచ్చి గుమ్మం ఇక్కడ పెట్టేస్తున్నారు గుమ్మాన్ని. ఇక్కడ పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కిటికీ ఇవ్వాలి, కంపల్సరీగా ఈ డోర్ దగ్గర. కానీ ఇక్కడ డోర్ కంటే ఇదే బెస్ట్. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే సెంటర్లో గుమ్మం పెడితే ఏమవుద్దో అనేటటువంటి ఒక అపోహ ఉంది. ఏమీ అవ్వదు, సెంటర్లో గుమ్మం పెట్టుకోండి. కానీ ఏం చేస్తారంటే సెంటర్లో గుమ్మం పెట్టుకున్నప్పుడు ఇక్కడ కంపల్సరిగా కిటికీ ఇవ్వండి, ఇక్కడ విండో ఇవ్వండి. ఇక్కడ ఈ విండో ఇచ్చారనుకోండి, అప్పుడు చాలా అద్భుతమైనటువంటి వాస్తు ఫలితం మీకు దక్కుద్ది. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ కూడా సేమ్ ఇలా పెట్టేస్తున్నారు, వాయువులోకి వచ్చేటట్టు గుమ్మం పెట్టేసుకుంటున్నారు. ఈ వాయువుకి జరిగిపోతుంది. ఇది వాయువుకి ఎప్పుడైతే జరిగిందో మీకు చాలా అష్ట కష్టాలు వస్తాయన్నమాట. ఇంట్లో ఆడపిల్లలు మాట వినరు, పిల్లలు ఉన్నారంటే తల్లిదండ్రుల మాటలు వినరు, అంత వ్యతిరేకం. ఇంట్లో అన్ని భార్యాభర్తల దగ్గర గొడవలు, అన్నీ చాలా రకరకాలైనటువంటి మానసికమైనటువంటి చింతలు. మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట. ఈ డోర్ ఇటు జరిగితే అప్పుడు ఈ డోర్ని తీసేసి ఇక్కడ మీరు ఇలా పెట్టుకుంటే డోరు ఇక్కడ అంటే కుబేర స్థానంలోకి వస్తుంది డోర్. ఈ డోర్ కుబేర స్థానంలో ఉంటుంది, వాయువ్యానికి సంబంధం లేదు. వాయువ్యం వైపు మనం వెళ్ళలేదు. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం. మరి ఇక్కడ పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా దానికి ఆపోజిట్గా సైమల్టేనియస్గా పక్కనే ఒక విండో పెట్టాలి.
విండో ఎక్కడ పెడతారు మీరు ఇప్పుడు? విండో ఎక్కడ పెడతారు? ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ అంటే ఇదేమైంది? తూర్పు ఈశాన్యం. తూర్పు ఈశాన్యంలో విండో పెట్టుకున్నారు. ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది ఇక్కడ కూడా ఇక్కడ ఈ విండో కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ డోర్ కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ డోర్ కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. సరే, అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన ఆగ్నేయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇది ఆగ్నేయం రూమ్, వంట రూమ్. ఇది ఈ ఆగ్నేయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది దక్షిణానికి తిరిగి ఇటు దక్షిణ వైపుకి తిరిగి వంట చేస్తున్నారు. అంటే ప్లాట్ఫామ్ ఇలాగా క్రాస్గా ఉంటుంది కదా, ఎల్ షేప్లో. ఎన్నోసార్లు చెప్పాను నేను, చాలామందికి చెప్పాను, దక్షిణానికి తిరిగి వంట చేశారా ఆరోగ్యాన్ని ఇంట్లో అందరికీ ఆరోగ్యం బాగోదు, ఎవరికి బాగోదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగోదు. ఒక ఆరోగ్యం బాగున్న చికాకులు, డబ్బులు రావు, వచ్చిన డబ్బులన్నీ ఖర్చు అయిపోతుంటాయి. ఎప్పుడు కూడా దక్షిణానికి తిరిగి వంట చేయకూడదు. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఇదిగో ఇలా ఈ షేప్లో ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది ప్లాట్ఫామ్. ఇలా పెట్టేసి ఇక్కడ స్టవ్ పెట్టేస్తారు. ఇక్కడ ఇది తప్పు. స్టవ్ ఇక్కడ పెట్టుకోవాలి స్టవ్. ఇది కరెక్ట్ అనమాట. ఈ రకంగా ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఆగ్నేయంలో అసలు ఒక విండో కూడా లేదు వాళ్ళకి. నాకు చూపించారు ఒకళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశాను. ఆగ్నేయంలో ఏమీ విండో లేదు. ఈ పైన ఎక్కడో ఏదో చిన్నది, అదేనా విండో కాదు, పైన ఉంటాయి కదా అది గాలిపోవడానికి, అవి చిన్నది అనమాట, అంటే చెక్కతో చేయించారు. ఇప్పుడు ఏమైపోయింది, ఇందులో విండో లేదు. అప్పుడు ఇక్కడ ఏం చేసేయాలి, అలాంటప్పుడు ఏం చేయాలంటే, అంటే ఇక్కడ నేను ఆకారం చెప్పలేదు, అది వాళ్ళ ఎంత ఉంటుందో తెలీదు, కానీ ఇక్కడ మాత్రం కంపల్సరిగా ఒక విండో పెట్టుకోవాలి. ఇక్కడ కంపల్సరీగా ఒక విండో పెట్టుకోవాలి. ఇది ఎల్ షేప్లో ఉన్నా, కొంచెం ఇలా ఉన్నా ఎల్ షేప్ ఉంచేయండి. ఏవైనా బరువులు పెట్టుకోండి, అంటే దక్షిణమే కదా అది, దక్షిణంలో ఏ బరువైనా పెట్టుకోండి. కానీ ఇటువైపు తిప్పి దక్షిణానికి తిరిగి వంట చేయొద్దు, అది చాలా పెద్ద ప్రమాదం అనమాట. అది కొంతమంది ఇలా చేస్తూ కూడా, ఇక్కడ చేసుకున్నాను కదా, ఇక్కడ డైనింగ్ టేబుల్, అంటే డైనింగ్ టేబుల్ ఇక్కడ ఇందులోనే డైనింగ్ వాడతారనమాట. ఈ ఆగ్నేయంలోనే ఇక్కడ వంట ఉంది. ఇక్కడ నుంచి ఇది ఒక రూమ్ కింద ఏర్పాటు, ఇక్కడ గది కింద లోపలికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తారు, డైనింగ్ టేబుల్ డైనింగ్ హాల్ కింద చేసుకుంటారు. డైనింగ్ హాల్ దగ్గర ఎప్పుడైనా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పొరపాటును కూడా దక్షిణ వైపుకి తిరిగి భోజనం చేయకండి. అది చాలా నష్టం మనకి. యమస్థానం దక్షిణం అనేది. అంచేత దక్షిణం గురించి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణానికి తిరిగి భోజనం చేయొద్దు. అదేవిధంగా పడమరకు తిరిగి కూడా భోజనం చేయొద్దు. దాదాపు అది కూడా యమస్థానం లాంటిదే. ఇక్కడైతే యముడు ఉంటారు, అక్కడేమో శనేశ్వర స్వామి ఉంటారు. అంటే ఆ రెండు దిక్కుల్ని మానేసి ఉత్తర వైపుకు తిరిగి భోజనం చేయండి. భోజనం ఉత్తర వైపుకు తిరిగి భోజనం చేయండి. అలాగే మీరు ఈ రెండు కాదనుకున్నాం కదా, దక్షిణం వద్దనుకున్నాం, పడమ వద్దనుకున్నాం. అంటే తూర్పు ఒకటి మనకి, ఇక్కడ తూర్పు ఒకటి ఖాళీ ఉంది, ఈ తూర్పు నుంచి ఇటు ఉత్తరం ఒకటి ఖాళీ ఉంది. ఉత్తరం వైపుకి తిరిగి భోజనం చేయండి. అలాగే తూర్పు వైపుకి తిరిగి భోజనం చేయండి. ఆ భోజనం చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఆ భోజనం చేసేటప్పుడు ఇక్కడ ఒక ఇది ఉంది, ఒక సాంప్రదాయం ఉంది. చాలామంది మామూలుగా కలిపేసుకుంటారు, తినేస్తారు. అది కాదు. ఫస్ట్ భోజనం వడ్డించక ముందే, అంటే కంచంలో మనం అన్నం వడ్డించక ముందే కూర కర్రీ ఉంటుంది కదా, అది ముందు కర్రీ వేయాలి. తర్వాత ఇది మనం భోజనం చేసేది రైస్ వేసుకోవాలి. అలా ఎందుకు మనం చేయాలంటే, మన పెద్దలకి ఎప్పుడైతే ముందు కర్రీస్ లేకుండా వట్టి అన్నం పెట్టేసామో అది మన పెద్దలకు చెందుతుంది. అది ఎప్పుడు చేస్తాం, మనం వాళ్ళకి సంవత్సరకాలు చేసినప్పుడు కానీ, ఇంకో సమయంలో కానీ, ఎప్పటికప్పుడు మనం అవి చేస్తాం. కానీ ఇప్పుడు మాత్రం పొరపాటును కూడా ముందే రైస్ పెట్టేసుకోవద్దు. ముందు కర్రీ వేసుకోండి, తర్వాత రైస్ వేసుకొని తినండి. అది కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఇలా మునివేళ్ళతో కలుపుతున్నారు భోజనాన్ని. ఇలా మునివేళ్ళతో ఇలా కలుపుతున్నారు. అరిచేతికి తగలట్లేదు. లక్ష్మీ స్వరూపం అది
అంటే ఆ, భోజనం అనేది బ్రహ్మస్వరూపం, లక్ష్మీ స్వరూపం అనమాట. ఆవిడ మన 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 జీవిత రేఖలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, ఇందులో ఇలా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఈ రేఖలు, ఈ రేఖలకి ఆ భోజనం తగలాలి. కలపండి. మరి మీరు పక్క వాళ్ళు ఏదో అనుకుంటారని అనుకోవద్దు. ఇలా కలపండి. ఇలా కలిపిన తర్వాత మీకు ఒకవేళ మీకు అంత పక్క వాళ్ళు అలా కలుపుతున్నాడు ఇలా కలుపుతున్నా అనుకోండి, చక్కగా ఇలా ఈ వేళ్ళతోటి ఇలాగ ఈ మెతుకులు తీసేసుకోండి, ఇది కూడా తుడుచుకోండి చక్కగా. అప్పుడు మీరు తినేటప్పుడు మునివేళ్ళతో తిన్నా ఏమీ పర్వాలేదు. కానీ ఇక్కడికి మాత్రం తగలాలి. అన్నపూర్ణం తల్లి ఇక్కడికి తగలాలి. మీకు జీవితంలో ఎప్పుడు కూడా లోటు లేకుండా భోజనం ఉంటుందన్నమాట. అదొక విషయం. ఇంకొక విషయం ఏమిటంటే ఫస్ట్ భోజనం, ఫస్ట్ ముద్ద. అంటే కొంతమంది ఏం చేస్తారంటే పెద్దలకి ఒక ముద్దని పక్కన పెడతారు. కొంతమంది భార్యాభర్తల్లో ఒకళ్ళు లేకపోతే ఒకరికి అక్కడ పెడతారు. ఇలాంటివి ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి హిందువుల ఆచారం ఒకలా ఉంటుంది. నేను అందుకని నేను ఉదాహరణ చెప్పట్లేదు. వాళ్ళ ఆచారాలను బట్టి పక్కన ఒక అన్నం ముద్ద పెడతారు. అయితే ఆ అన్నం ముద్ద పెట్టిన తర్వాత మనం కూడా ఫస్ట్ ముద్ద తింటాం కదా, ఒక అన్నం ముద్ద మనం కూడా తింటాం. ఆ అన్నం ముద్దని ఏం చేయాలంటే ఆ అన్నం ముద్దని ఇలా కొంచెం కలిపి గట్టిగా ఇలా కొంచెం, అంటే ఎంతో కాదు, చిన్నది ఇంత ఇంత చాలు కలిపి చేసి అది నోట్లో వేసుకుని, అంటే ఈ పళ్ళకి వీటికి ఎక్కడ తగలకూడదు, గొంతులో వేసుకుని మింగేయాలి ఫస్ట్ ముద్ద. అంటే అది జఠరాగ్ని అనమాట. లోపలికి వెళ్ళి మనకి ఆరోగ్యాన్ని సరిచేస్తుంది. అది ఇప్పుడుది కాదు, అది ఏనాడో పెట్టబడిన ఆచారం, అది పూర్వీకుల నుంచి ఉన్నదే. ఫస్ట్ ముద్ద మాత్రం మింగేయండి, నమలద్దు. తర్వాత మీరు చక్కగా నమిలి చేసుకోండి భోజనం. అది అలా చేసుకోండి. అయితే ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇవి ఉన్నాయి కదా, మనం ఇప్పుడు చెప్పిన ఈ కిటికీలు గుమ్మాలు ఉన్నాయి కదా, ఈ కిటికీలు గుమ్మాల దగ్గర కొంత పొరపాటు చేస్తున్నారు మనోళ్ళు. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫ్రంట్ ఇదే వేద్దాం, ఇక్కడే వేద్దాం, ఎక్కువ వేయకుండా ఇలాగే వేద్దాం. ఈస్ట్కే గురించి చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇది ఏమవుతుందంటే ఇక్కడ గుమ్మం పెట్టుకున్నారు కదా, ఈ గుమ్మం దగ్గర దీనికి ముందుగా ఎక్కడ కూడా వాటర్ సంపులు వేస్తున్నారు. వాటర్ సంపులు అసలు వేయకూడదు. ఇది ఇక్కడ పెట్టాలి. వాటర్ సంప్ ఏదో ఉంటే ఇక్కడ పెట్టుకోవాలి. అదేనా సెంటర్ చూసుకోండి, సెంటర్ చూసుకుని ఇటే పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా సెంటర్ చూసుకుని ఇటే పెట్టుకోవాలి. కానీ వాటర్ సంపులు ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఇలా గుమ్మం ముందే పెట్టేస్తున్నారు. ఇక్కడ గుమ్మం ఉంటే ఈ గుమ్మం ముందే పెట్టేస్తున్నారు. గుమ్మం ముందు పెట్టకూడదు. ఇక్కడ మీరు ఏదో వేసుకోండి. కొంతమంది ఇదివరకు పాత రోజుల్లో అంటే బావులు తవ్వుకునేవారు. ఆ బావులు తవ్వుకునేటప్పుడు చక్కగా వర్ల కింద వేసుకునేవారు. చాలా లోతు, మీరు ఎంత లోతు వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ అంటే ట్యాంకు, వాటర్ ట్యాంక్ ఆ రకంగా మీరు చేసుకోండి. చేసుకుంటే ఇక ఇబ్బంది ఉండదు ఇక్కడ. ఇప్పుడు డోర్స్ విషయం చెప్పాను కదా, ఆ డోర్సు అలా పెట్టుకోండి. రెండు సెంటర్లో ఉన్నదానికి కంపల్సరిగా సైడు విండో పెట్టుకోండి. అలాగే ఈ పక్కన కూడా సెంటర్లో ఉండేదానికి సైడ్ విండో పెట్టుకోండి. ఈ రెండు విండోలు ఎప్పుడైతే పెట్టుకున్నారో మీరు, ఇది కరెక్టు, ఇది కరెక్టు, ఇది రాంగు, మళ్ళీ మీరు ఇక్కడ పెడితే ఇది కూడా రాంగే. అంచేత కరెక్ట్గా పెట్టుకోండి. పెట్టుకుని ఇలాగ మీరు ఎటు వెళ్తారో మీరు వెళ్ళి ఇలాగ మీరు చూసుకోండి. ఈ విధంగా మనం ఈరోజు గుమ్మాల గురించి, కిటికీల గురించి, అదేనా తూర్పు వైపు గుమ్మం గురించి మనం మాట్లాడుకున్నాం. మరి నేను చెప్పినట్టుగా ఇవన్నీ జాగ్రత్తగా పాటించండి. పాటించిన తర్వాత మీకే తెలుస్తుంది, కొద్ది రోజుల్లో దాని యొక్క ప్రభావం తెలిసిపోతుంది అన్నమాట. సరే, మరి ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు డోర్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. పక్కన కిటికీలు లేవా అంటే కంపల్సరీగా పెట్టండి. పెడితే మీకు ఆ యొక్క వాస్తు యొక్క అంటే మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అలాగే ఉత్తరంలో కూడా ఉత్తరంలో సెంటర్ డోర్ పెట్టుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఉత్తర ఈశాన్యంలో మీరు కంపల్సరీగా విండో పెట్టండి. వాస్తు యొక్క మంచి ఫలితాలన్నీ మీకు అందుతాయి అన్నమాట. అలాగే ఈ సంపుల గురించి చెప్పాను కదా, సంపుల గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. మరో ఎపిసోడ్లో నేను చెప్తాను. అయితే
ఈ ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా మీరు గమనించండి. 99 టీవీలో ఈ వాస్తు కార్యక్రమం మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే, వాస్తు గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అయితే మరి చాలామంది పండితులు కూడా ఒక్కొక్కసారి అదేమిటి ఇలా చెప్పారు, అలా ఎలా ఉంటుంది అని వేరే వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. మనం చెప్పిన దాంట్లో కరెక్ట్గా మీరు ఆచరించినట్లయితే గొప్ప ఫలితాలని, మంచి ఫలితాలని మీరు పొందుతారు. లేదు ఆచరించకుండా ఆయన చెప్పారులే అని మనం ఏదో రకంగా చేసేసామంటే మీరు వాస్తుకు సంబంధించినటువంటి దుష్ఫలితాలన్నీ కూడా మీకు వస్తాయి. అంచేత నేనే కాదు, ఎవరు వచ్చినా సరే ఒక వాస్తు పండితులను, వాస్తు సిద్ధాంతను, లేకపోతే వాస్తు పరిశీలకుడు తీసుకొచ్చి చక్కగా చూపించుకోండి. ఎక్కడైనా మీ ఇంట్లో ఏమైనా నేను చెప్పిన దగ్గర ఎక్కడైనా తేడాలు ఉన్నాయేమో. అలాగే గుమ్మానికి ఎదురకుండా మీరు వాటర్ సంపై పెట్టొద్దు. సరిగ్గా కార్నర్లో కూడా పెట్టొద్దు. మళ్ళీ ఈశాన్యంలో మంచిదని అనుకున్నామని ఈశాన్యం కార్నర్, ఇది ఈశాన్యం కదా, అప్పుడు ఇది అనుకున్నాం మనం. ఈశాన్యంలో కార్నర్ ఇక్కడ చూసుకోండి. ఇలా కార్నర్ నేను ఇక్కడ పెట్టమన్నాను. ఇలా కార్నర్లో కూడా ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడ పెట్టొద్దు. ఇది ఓకే, ఇక్కడైతే పర్వాలేదు. అయితే అది చూసుకుని జాగ్రత్తగా మీరు అన్నీ గమనించి చక్కగా ఈ ప్రోగ్రాము 99 టీవీలో ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 6:30 వస్తుంది. ప్రతి శనివారం చూడండి. మీకు ఏమైనా అనుమానాలు, సందేహాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో చెప్తే నేను వాటికి సమాధానాలు ఇస్తాను. అదేవిధంగా అందరూ బాగోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. మీరంతా బాగుంటేనే మాకు సంతోషం. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం.